రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పలు రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ కేంద్రాలు, కన్ఫెక్షనరీ డ్రై ఫ్రూట్స్, మిఠాయి తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు చేపట్టింది. నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్, బంధన్ స్వీట్ షాప్, దత్తాత్రేయ నగర్లోని డ్రై ఫ్రూట్ హౌస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన రెస్టారెంట్లలో వంటగది, రిఫ్రిజిరేటర్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. కిచెన్లో కుళ్లిన మాంసపు ఉత్పత్తులు, హానికర, ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్, కాలం చెల్లిన సాస్, లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన పన్నీరులను ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా వాటిని అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచారు. ఇక పట్టణంలోని ఐఎఫ్సీ రెస్టారెంట్ స్టోర్ రూంలో ఆహార పదార్థాలను పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఉండటంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు. ఆ వస్తువులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే దత్తాత్రేయ నగర్లోని డ్రై ఫ్రూట్ హౌస్లో అపరిశుభ్రంగా ఉన్న అనుమానిత ఆహార పదార్థాల శాంపిళ్లను హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు అధికారులు. ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా హానికర ఆహార పదార్థాలను విక్రయించవద్దన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు.